హలో అండి అందరికీ. ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వచ్చేసి మన గార్డెన్లో ఉన్న లిల్లీ మొక్కని చూద్దాము. అలాగే దీని గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవి పువ్వులు చూడండి, చాలా అందంగా ఉంటాయి చూడ్డానికి. అసలు చాలా అంటే చాలా అందంగానే కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇవి ఎక్కువగా మనకి ఇప్పుడు సమ్మర్లోనే వస్తాయండి ఈ పువ్వులు అనేది. మిగతా టైంలో కూడా వస్తాయి, కానీ అప్పుడప్పుడు 1-2 అలా వస్తాయి. కానీ ఈ సమ్మర్ వచ్చినప్పటికి మనకి మొక్క మొత్తము సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే వాడిపోయినట్లు, కుళ్ళిపోయినట్టు అయిపోద్ది. పైన ఆకులన్నీ ఎండిపోయి మాడిపోతాయి. అలాంటప్పుడు మనం అలానే వదిలేయొద్దు, మొత్తం తీసి పడేయాలి. మొత్తం ఎండిపోయినవి, వాడిపోయిన ఆకులన్నీ తీసి పడేసేస్తే కింద మనకి దాని దుంపలు అయితే మనకి ఉల్లిపాయల్లాగానే ఉంటాయి. అందులో నుంచే మళ్ళీ ఒక వారం నుంచి 10 రోజుల్లో మళ్ళీ చక్కగా కొత్త చిగురు అనేది వచ్చేస్తుంది. ఆ చిగురు వచ్చే కంటే ఈ మనకి ఆకులు కంటే ఈ పువ్వులు వచ్చే కాడలు అనేవి ఎక్కువగా వస్తాయి. సమ్మర్ వచ్చే ముందు మొత్తం నిండుగా మనకి అసలు ఆకులు కంటే ఈ పువ్వులు మొగ్గలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయండి పువ్వులైతే. ఇలా మనము ఇంటి ముందు జాగా ఉంటే పెట్టుకోవచ్చు. 2 కుండీలలో కానీ ఒక కుండీల్లో వేసి పెట్టుకుంటే, నేను ఇది కొద్దిగా పెట్టానండి, ఒక్క చిన్న గడ్డ తీసుకొచ్చి పెట్టాను. సేమ్ మనకి ఉల్లిపాయ లాగానే ఉంటుంది. ఇంత గుబురుగా వచ్చేసింది. చిన్న డబ్బాలో అయితే నేను తీసుకొచ్చి పెట్టాను. చాలా బాగుంటాయి పువ్వులైతే. అలాగే దీనికి నార్మల్గానే నీళ్లు వేయాలి, మరీ ఎక్కువ వేయొద్దు, అలా అని తక్కువ కూడా వేయొద్దు. పెద్ద కేరింగ్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మొక్కకి. చూడండి పువ్వులు, దీని కాడలు వచ్చేసి మనకి ఉల్లి కాడలు ఉంటాయి కదా, అలానే ఉంటాయి గట్టిగా. చాలా చాలా బాగుంటాయి. చూడండి మనకి ఆకులు కంటే ఈ పువ్వులు మొగ్గలే ఎక్కువగా ఉన్నాయి. ఒక కాడకి 4 నుంచి 5 మొగ్గలు వస్తాయి. చూడండి నేను మీకు ఇప్పుడు మొదలు చూపిస్తా. చూడండి గడ్డలు, ఉల్లిపాయ గడ్డల్లాగా ఉన్నాయి కదా మొదలు. అందులో నుంచే మనకి కొత్త రూట్స్ అనేవి, చక్కగా కొత్త కొత్త ఆకులు అనేవి వస్తాయి. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఇది. ఈ మొక్కనైతే మొగ్గ స్టేజ్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా అందంగా ఉంటుంది. అలాగే పువ్వు వచ్చిన తర్వాత పువ్వు 4 నుంచి 5 రోజులైతే మొక్కకి వదిలేస్తే అలానే ఉంటుంది. మనం తీసేసి గనక వాడుకున్నట్టయితే 2-3 రోజులైతే ఫ్రెష్గానే మనకి కనిపిస్తుంది. పువ్వు వాడినట్టు అస్సలు కనిపించదు. మొక్కలకి వదిలేస్తే 4-5 రోజులైతే ఈజీగా ఉంటుందండి. అంత బాగుంటుంది. ప్లేస్ ఉంటే ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే, దీంట్లో అయితే ఇప్పటివరకు పురుగు కానీ ఎటువంటి ఆకులు కొరికేయడం కానీ ఏమి ఉండవు. అలానే ఉంటుంది. దీనికి టైంకి పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఒకసారి నీళ్లు పోసేస్తే చాలు. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చూడ్డానికి చాలా చాలా బాగుంటాయి పువ్వులైతే. చాలా సింపుల్గా అందంగా ఉంటాయి. లిల్లీ రకాల్లో ఇదొక రకము. లిల్లీ మొక్కలు చాలా రకాలు ఉంటాయి, అందులో ఇదొక వెరైటీ అన్నమాట. చూడండి పువ్వులు మనం ఇలా పట్టుకున్నా సరే అన్ని పువ్వుల్లాగా మెత్తగా ఉండవు, ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయి. అంత బాగుంటాయి. చాలా సింపుల్గా చాలా చాలా బాగుంటాయి. ఇంటి ముందు మనము ప్లేస్ ఉన్నట్టయితే అటువైపు ఇటువైపు పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే చూస్తే ఎంతో బాగుంటుంది. నిండుగా ఉన్న పువ్వుల మొక్కలు ఏదైనా చూస్తే చూడండి 2 వచ్చాయి, ఇంకా చిన్న 2 మొగ్గలు అయితే ఉన్నాయి. ఒక కాడకి 4 మొగ్గలు అలా వస్తాయి. ఇప్పుడు 2 పువ్వులు విచ్చుకున్న తర్వాత ఇంకా మొగ్గలు అయితే రెడీగా ఉన్నాయి. ఈ పువ్వులు వచ్చేసి వాడిపోయేటప్పటికి ఆ మొగ్గలు కూడా మళ్ళీ రెడీ అయిపోతాయి. ఇది వచ్చేసి నేను 40 లీటర్స్ క్యాన్లోనే పెట్టాను. చాలా చిన్నది తీసుకొచ్చి ఇప్పుడు అసలు ఆ క్యాన్లో ప్లేస్ లేకుండా అయిపోయింది. అంత నిండుగా వచ్చేసింది మొత్తం గుబురుగా. ఇంకా అది తీద్దామన్నా మళ్ళీ మొత్తం తెగిపోతుంది పైనుంచి లాగినా సరే. మనం ఎప్పుడైనా సపరేట్ చేయాలనుకుంటే
ఆ క్యాన్ల నుంచి వంపేసి సపరేట్ చేయాలి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.